హాయ్ హలో, ఎలా ఉన్నారు? బాగున్నారు కదా ఫ్రెండ్స్? ఇక్కడ మీరు చూస్తున్న చేప ఇది సముద్రంలో ఉన్న చేప అండి. దీన్ని కూడా చాలామంది అయితే ఇష్టపడి తింటుంటారు. ఇది రుచి కూడా చాలా చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి మీరు ఈ చేపని క్షుణ్ణంగా పరిశీలించండి. అయితే ఈ చేప ఇంకో చేపనైతే మింగింది, అదే తినింది. ఆ చేప కూడా మనకి బయటకు కనిపిస్తుంది, ఒకసారి చూడండి. ఈ చేపనైతే నేను బయటకు లాగుతాను. ఈ వీడియో మాత్రం పూర్తిగా చూడండి. ఇలాంటి వీడియోలన్నీ నా ఛానల్ ద్వారా మీకు ప్రతిరోజు కూడా నేను పెడుతూనే ఉంటాను ఫ్రెండ్స్, మర్చిపోవద్దు. ఈ చేప చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. ఈ చేప పేరు నల్లబంతి అంటారండి. ఇది చేప నేమ్ అండి. ఇది కూడా మంచి ఆయిల్ వస్తుంది దీని నుండి. ఈ ఆయిల్ కూడా మన మొఖాల నొప్పులకి, అంటే మనం ఆయిల్ అంటే తీయలేం, కానీ ఇలాంటి చేప ఆయిల్ మనం మంచి మంచి ఆయుర్వేద షాపుల్లో అయితే కొనుక్కుంటే ప్రతి చేపలో ఉన్న ప్రతి ఆయిల్ కూడా మన శరీరంలో ఏదో ఒక రోగానికి అయితే ఉపయోగపడే ఔషధం. సో అలాగే సముద్రంలో ఉన్న ప్రతి చేపను కూడా మనం తింటే మనకు కూడా ఆరోగ్యం చాలా ఎక్కువ ఉంటుంది, అదే మెరుగుపడుతుంది. ప్రతి ఒక్కరు మీరు చూడవలసిన వీడియో ఏంటంటే, చూడండి, అందులో ఉన్న చిన్ని చేపను నేను నోట్లో నుండి లాగుతాను. మీరు మర్చిపోకుండా వీడియో మాత్రం పూర్తిగా చూడండి. అది ఎలాంటి చేపనైతే మింగిందో, బయట ప్రజలు ఉన్నవాళ్ళు లేనివాళ్ళు మింగినట్టు ఈ పెద్ద పెద్ద చేపలు కూడా చిన్ని చేపల్ని సముద్రంలోనే మింగేస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి ఫ్రెండ్స్ ఎలా లాగుతున్నానో. సో ఇంత చేపనైతే ఈ చేప మింగింది. ఓకేనా ఫ్రెండ్స్? ఇలాంటి వీడియోలన్నీ చూడాలి అనుకుంటే మర్చిపోకుండా నా ఛానల్ని అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. కుదిరితే ఒక లైక్ ఇవ్వండి, లేదంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇలాంటి వీడియోలన్నీ మీరు నా ఛానల్ ద్వారా చూస్తూనే ఉండండి. ఎందుకంటే నా ఛానల్లో ప్రతిరోజు ఒక్కొక్క చేప పేరు పెడతాను. ప్రతిరోజు కూడా ఒక వెరైటీ చేప నా ఛానల్లోనైతే మీకు ప్రత్యక్షం అవుతుంది. మర్చిపోకుండా నా ఛానల్ అయితే మీరు ప్రతిరోజు చూడండి. చూసి ఉత్తిని వదిలేయకుండా ఒక్క కామెంట్ ఇవ్వండి, ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇది కాకినాడ బీచ్లో పడిన చేప. ఇది మీరు ఎప్పుడు చూసుండ్రో. ఇలాంటి చేప మీకు మార్కెట్లో కానీ దొరికితే తక్కువ లాక్కొని మీరైతే ఇంటికి పట్టుకెళ్ళిపోండి. ఎందుకంటే ఇది కూర అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మర్చిపోకుండా నా ఛానల్ అయితే మీరు ప్రతిరోజు చూస్తారని ఆశిస్తున్నాను. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్.